కేజ్రీవాల్ చేసిన అవినీతి కారణంగా ఆప్ ఓడిపోయిందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని తెలిపారు. ఒకప్పుడు కేటీఆర్ ఏం చెప్పినా నమ్మేవాళ్ళని ఇప్పుడు ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలన్నారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం కోసమే బీఆర్ఎస్ తప్పుకుందంటున్న బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. విజయం సాధించింది. ప్రస్తుతం ఢిల్లీ విజయం పైన మనతోని మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఢిల్లీలో స్వయంగా ఎంపీలందరూ మీరు కూడా వెళ్ళి ప్రచారం చేశారు. ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఈ విజయము మాకు ముందే తెలుసు. తప్పనిసరి బీజేపీ గెలుస్తుంది, తప్పనిసరి ఆమ్ ఆద్మీకి మళ్ళీ 20 వస్తే మా ఎక్కువ అనుకున్నాము. వాళ్ళకి 20 కంటే 2-3 ఎక్కువ వచ్చేటట్టున్నాయి, అంతకంటే ఎక్కువ రావు. అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ బునియాదీ ఫౌండేషన్ ఏంది, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని. అప్పుడు 20 ఏళ్ళ కింద మొదలుపెట్టినరు. సాధారణ ప్రజలు, రాజకీయాలకు సంబంధం లేని ప్రజలు కూడా ట్యాంక్ బండ్ దగ్గర పోయి ఆ అన్నా హజారే టోపీ పెట్టుకొని క్యాండిల్ లైట్ విజిల్ అని పెట్టిండ్రు. మొత్తం భారతదేశంలో ఒక పాపులర్ మూమెంట్ అయింది. దాన్ని ఈయన భుజంలో ఎత్తుకొని హైజాక్ చేసి ఆమ్ ఆద్మీ పెట్టినాక మెల్లమెల్లగా అందరిని వెలగొట్టిండ్రు. అదే కాక స్కామ్లలా, అది ఎటువంటి స్కామ్లు, లిక్కర్ స్కామ్లలో ఇన్వాల్వ్డ్ అయిపోయే వరకు ఆ బునియాదే కూలిపోయింది. ప్రజల నమ్మకం మొత్తం పోయింది. దానివల్ల ఓడిపోయినరు. ఈరోజు ఓడిపోయిందంటే కేవలం పార్టీ ఓడిపోలేదు, పార్టీ కూలిపోలేదు, పార్టీ కిందున్న బునియాదే కూలిపోయింది ఆమ్ ఆద్మీది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధిస్తుంది ఢిల్లీలో. అంటే మెయిన్గా ఎటువంటి ఫ్యాక్టర్స్ అక్కడ అమలైనాయి అనుకుంటున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమను? ప్రజల నమ్మకమే. వాళ్ళు చూపెట్టినరు, బయట చెప్పేదోటి చేసేదోటి. బయటదేమో సాధారణ ప్రజలు తిరిగా మఫ్లర్ వేసుకొని సాధారణ ప్రజలు తిరిగి దగ్గు వచ్చినా లేకున్నా దగ్గుతుండే. ఇవన్నీ యాక్టింగ్ అంతా బయట పెట్టేది. ఎప్పుడైతే మేము శీష్ మహల్ ఫోటోలు చూపెట్టినాం, ఆయన భవనం ఎంత ఉందంటే భవనం లోపల స్పాలు, జకూజీలు, ఇవన్నీ కోట్లు పెట్టి ఇంత రాజులుండే భవనం కట్టేసుకున్నాడు. బయటనేమో ఆమ్ ఆద్మీ అని పెట్టుకున్నాడు. అది బయట పడ్డది. దానివల్లనే ఓడిపోయిండు. ఇంకోటి ఇవన్నీ ఏం పనిచేయలేదు. సింపతి ఫ్యాక్టర్ పనిచేయలేదు. 200 యూనిట్లు ఇది ఇస్తా అన్నది పనిచేయలేదు. మహిళలకు ఇచ్చేటివి ఏది కూడా చక్కగా ఇవ్వలేదు, అమలు కాలేదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే నమ్మకం పోయింది వాళ్ళ మీద. అంటే తెలంగాణ విషయానికి వస్తే ఈ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఉండదా? ఇప్పుడు వచ్చే తప్పనిసరిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాష్ట్రం చేసిన ఘనకార్యం అక్కడ అసరపడ్డది. ఆ లిక్కర్ స్కామ్ అక్కడ బయటికి వచ్చింది. కానీ యాక్చువల్లీ మేము లిక్కర్ స్కామ్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ ప్రచారము ఓన్లీ శీష్మాన్ మీద ఎక్కువ మాట్లాడి. లిక్కర్ స్కామ్లో సాహిబ్ సింగ్ వర్మ గారు కుమారుడు పర్వేష్ ఎవరైతే కేజ్రీవాల్ని ఓడగొట్టినో ఆయన్నే ఫస్ట్ సుబూత్ తీసుకొచ్చిండు. ఏంటంటే ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్లు ఉంది అని. అయితే ఆ సుబూత్లో బై ఛాన్స్ చూస్తే అందులో కవిత కూడా వెళ్ళింది. కేసీఆర్ కుమార్తె కవిత కూడా వెళ్ళింది. అది బై ఛాన్స్ వెళ్ళింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ అక్కడ కూడా ఓడగొట్టిండ్రు. ఇక్కడనైతే ఖతమైపోయిండ్రు. అండ్ ఇది ముఖ్యంగా ఏంటంటే వచ్చే ఎన్నికలలో వచ్చే మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇది మాకు చాలా అడ్వాంటేజ్. ఫస్ట్ ఏమో బడ్జెట్ ఒకటి, బడ్జెట్ తర్వాత ఈ ఢిల్లీ గెలవడము, ఇంకోటేమో మన ఈ బీసీ జాగరణ చేసిండ్రు. అది ముస్లిమ్స్ అండ్ బీసీ అనడం, ముస్లిమ్స్ అండ్ బీసీలో కలవడం, ఇవన్నీ ఎన్నో తప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కలిసి వస్తుంది. అండ్ ఈ కలిసి వచ్చినందుకు తప్పనిసరిగా 3 మేము గెలుస్తాము. కాకపోతే మీరు ఇలాంటి టీఆర్ఎస్ భయపడి క్యాండిడేటే లేడు. వాళ్ళు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద రేస్ అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ గెలవాలని, టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కుమ్మక్కైందని మేము అనుకుంటున్నాం. మీరు ఇలా అంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ బీజేపీ రెండో ఒకటే. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ అంటుంది. దీన్ని ఎలా చూస్తారు? ఎవరో జోకర్ అంటుండొచ్చు, ఎవరైనా నమ్ముతారా? ఇది కాంగ్రెస్ బీజేపీ ఒకటి ప్రథమ శత్రువులు అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఇక్కడ ఎవరో అంటుండొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణలో కూడా ఎవరు నమ్మరు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం మాట్లాడినా ఎవరు నమ్మరు. అదో జోక్ తీరా చూస్తారు. తెలంగాణ బయట చెత్త అయితే నిజంగానే ఈ జోకర్ ఎక్కడోడో తెలంగాణ ఓడో అనుకుంటాడు.
అస్సలే కాదు. మేమే కవితని జైలు వేసినాం, మేమే బీఆర్ఎస్ ఓడగొట్టినాం, మా వల్లనే ఓడిపోయింది. దాని తర్వాత ఇంకా కుంభక్కైంది, నేను చూసిన, కళ్ళారా చూసిన, సుబూత్ కూడా ఉన్న, ఆర్టీఐ కూడా పెట్టినా. మీరు అడగండి, మున్గోడ్ల చూసినాము, ఇప్పుడు చూస్తున్నాము, మున్గోడు కంటే ముందు చూసినాము. అవసరం ఉన్నప్పుడు కలిసేది ఇద్దరు, ఎవరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్. కానీ ఎప్పుడు కూడా మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ను, వాళ్ళ సిద్ధాంతం ఒకటి, మాకు వ్యతిరేకమైన సిద్ధాంతం, మాది జాతీయవాదము, వాళ్ళ కుటుంబ పార్టీలు. అయితే మా సిద్ధాంతం, వాళ్ళ సిద్ధాంతాలు ఒకటే, వాళ్ళ విధానం ఒకటే. వాళ్ళ కుంభకైనరు. నేను మున్గోడ్లో చూసినాము, మున్గోడ్లో ఎలక్షన్స్ అవుతుంటే భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు పంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పంపింది. నేను ఆర్టీఐ వేస్తే ఆ ఇష్యూ ఇయ్యము అని చెప్పిండ్రు. నేను ఆర్టీఐ వేసిన, సూపర్ ఆర్టీఐ. ఎన్నో వాట్ల మున్గోడ్ల కుంభకైంది ఇద్దరు కలిసి బీజేపీని ఓడగొట్టిండ్రు. తర్వాత అంతకు ముందు కూడా, ఇప్పుడు క్యాండిడేట్ పెడతలేదు చూడు బీఆర్ఎస్. పెట్టమనండి, కొట్లాడమనండి. మావి చీలయి, వాళ్ళే చీలుతాయి కాంగ్రెస్, అందుకే పెడతలేరు. అది మొత్తంగా కూడా ఢిల్లీ ఎన్నికల ప్రభావం తెలంగాణ పైన ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడు ఒకటే అని, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్తోని కలవబోదు అని కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో విజయ్, V6 న్యూస్.